విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV. మీరు వార్డ్ నెంబర్ గా గెలిచారన్నారు కదా, అవును. ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టారు, ఓటుకి ఎంత ఇచ్చారు అమౌంట్? మేము వార్డ్ నెంబర్ చేసినప్పుడు నామినేషన్ కి 2500 ఏమో ఉండండి. ఆ 2500 కూడా లేని పరిస్థితి. అప్పుడు మా టీం అంతా జేఎన్ మన యూత్ అంతా కలిసి తలా ఇన్ వేసుకొని పాంప్లెట్ కొట్టడానికి ఒక 25,000 అయితే అని చెప్పి ఓకే, కాల్ పాంప్లెట్లు తీసుకొని ఆ పాంప్లెట్ లో పాటు మాది జగ్గు గుర్తు అయితే మన దగ్గర పైసలు వంచొద్దు. మా మెయిన్ ఉద్దేశము కరప్షన్, ఇది అసలే జరగొద్దు మన దాంట్లో. నా దాంట్లో అయితే అసలే జరగొద్దు, దానికి చాలా దూరం ఉండాలి మనం అనే ఉద్దేశం మాది. కాబట్టి మేమేం చేసినాం, ఏదో ఒకటి అయితే మన గుర్తింపు ఉండాలి వాళ్ళకు. మనం గెలిచినా సరే గెలవకున్నా సరే అని మా జగ్గు గుర్తుండే. ఈ జగ్గు గుర్తుకి తలా ఇన్ని పైసలు వేసి అందరం కలెక్ట్ చేసుకొని కోటి వచ్చి దాదాపు 110 జగ్గులు తీసుకొని ఇంటింటికి ఒక జగ్గు ఇచ్చినాం. ఏదైతే ఎలక్షన్ 2 రోజులన్నా ఉందని ముందంగా నేను మీకు ఖచ్చితంగా ఆపద వచ్చిన నిలబడతానంటేనే నాకు ఓటేది, లేకపోతే ఎక్కువ కొల్ల చెప్తుంది. ఇప్పుడు కూడా రానుబోయే ఎలక్షన్లో నేను ఎంపీటీసీగా పోటీ చేద్దాం అనుకుంటున్నా. దాంట్లో కూడా క్లియర్గా ప్రజలకు ఒకటే చెప్తున్నా, మీ ఊరు అభివృద్ధి చెందాలా, మీకు న్యాయం జరగాల, నాయకుడు అంటోడు ఇలా ఉండాలి అనుకుంటాడు నేను నిరూపించకపోతే మీరు మళ్ళా వచ్చేది ఎలక్షన్లో ఖచ్చితంగా మీ ఇష్టం వచ్చింది మీరు చేయవచ్చు. ఓకే, ఖచ్చితంగా. సరే, ₹1 కూడా ఖర్చు పెట్టలేదు. ఒక జగ్గు ఇచ్చారు, జగ్గు గుర్తుకు జగ్గు ఇచ్చి గుర్తు చేశారు. మీరు నీళ్లు పోసుకునేటప్పుడు అదంతా గుర్తు రావాలి, అమర్నాథ్ రెడ్డి గుర్తుకు రావాలి. ఓకే, సరే, అయిపోయింది. ఉప సర్పంచ్ అయిన తర్వాత ఎంత సంపాదించుకున్నారు? మేము ఉప సర్పంచ్ అయిన తర్వాత వార్డ్ నెంబర్ చేసేటప్పుడు చెప్పినాను కదా, 2500 కూడా లేని పరిస్థితి అని. ఆ కాలంలో మేమందరం కలిసి కూడా మా ఫ్రెండ్లా ఇప్పుడు మామూలుగా అప్పుడు కూడా జాబులు ఏదైనా కొంచెం ఆర్థికంగా మంచిగా ఉండాలని తీసుకొచ్చి, అరే ఈ పని అవసరం ఉంది, నువ్వు పెట్టుబడి పెట్టు, నేను సైన్ చేసి నీకు పని చేపించి బిల్లు ఇప్పించే బాధ్యత నాదని మా టీంలో నుంచి పైసలు పెట్టుబడి పెట్టి పని చేయించిన. అట్లా కానీ ఏ రోజు కూడా ఇంతవరకు డిప్యూటీ సర్పంచ్ అయిన తర్వాత ఒక్క దగ్గర ₹1 సంపాదించింది లేదు. ఆ రోజు నేను పని చేసుకుంటున్నప్పుడు 5 lakhs చిట్టి నడుస్తుండే నాది. అది ఇంకా లేపలేదు అన్నమాట, నడుస్తుండే. తర్వాత చిట్టి తీసుకున్న తర్వాత ఆ నుంచి ఏదైతే స్టార్ట్ అయిందో చిట్టి లేపినప్పటి నుంచి ఆ పైసలు తీసుకొచ్చి ఇలా పెట్టడం, పని చేయడం. మళ్ళీ ఈ పైసలు రాకపోయేసరికి వేరే దగ్గర పైసలు తీసుకొచ్చి అప్పు తీసుకొచ్చి ఇలా పెట్టి పని చేపించడం. ఇట్లా ఆ చిట్టి 5 లక్షల చిట్టి ఏదో నా మీద ఉండే, నాకు ఒక భరోసా ఉండే. ఇవాళ 5 లక్షల చిట్టి పోయింది, దాదాపు 10-15 లక్షల రూపాయలు అప్పు కూడా ఉంది. అది కూడా మొన్న సర్వేలో కూడా రాపించిన. ఓకే, ఇప్పుడు పొలిటికల్ అంటేనే డబ్బు కావాలి, డబ్బులతో కూడుకున్న పని. ఏ పని చేయాలన్నా కూడా ఒకటి మాటల ఆలోచనలు బాగుంటాయి, కానీ డబ్బు లేని ఏ పని జరగదు. అవునండి. మీరు ఏ ధైర్యంతో ముందుకెళ్తున్నారు? ఏ ధైర్యంతో మీరు ఇప్పుడు ఎంపీటీసీ కూడా నిలబడాలనుకుంటున్నారు? నాకు ప్రజల అండదండలు ఉన్నాయండి. ఇవాళ ప్రతి దానికి పైసలు అవసరమే, వాస్తవం పైసలు అవసరమే. అన్నిటికీ మాత్రం పైసలు పనికిరాదు. ఇవాళ నేను 2,000 రూపాయలు నీకు ఇచ్చినా కూడా నువ్వు నాకు ఓటేసావనే నమ్మకం లేదు. కానీ నేను ఒక్కసారి నీ మనసులో పలానా మనిషిని ఖచ్చితంగా న్యాయం చేయగలుగుతాడు మనకు అని డిసైడ్ అయిన అనుకోండి, నువ్వు ₹1,00,000 ఇచ్చినా ఖచ్చితంగా వాడు ఓటు మనకే ఇస్తాడు. ఇవాళ నాకు అభిమానం ఖచ్చితంగా ఉంది, నాకు నమ్మకం ఉంది ప్రజలపైన. నన్ను మోసం చేయాలనే నమ్మకం నాకు ఉంది. ఎందుకంటే నేను వాళ్ళకు ఏ రోజు కష్టం వచ్చినా, వాళ్ళకి ఏ అవసరం వచ్చినా, వాళ్ళ ఇంటి దగ్గర ఏదైనా ఇష్యూ వచ్చినా, వాళ్ళ కుటుంబంలో ఏదో ఇష్యూ వచ్చినా నేను వాళ్ళకి అండగా నిలబడ్డా, వాళ్ళకి న్యాయం జరిగించిన, వాళ్ళకు ఏది ఫోన్ చేసినా కూడా వాళ్ళకి రెస్పాన్స్ ఇచ్చిన. కాబట్టి నాకు ఆ నమ్మకం ఉంది. ఖచ్చితంగా నేను పైసలు లేవని వాళ్ళకి తెలుసు ఆల్రెడీ. కానీ ఇవాళ ఈ కద్దరు కనిపిస్తుంది. ఈ కద్దరు ఇంకా లోపడేసుకున్న బండిలకు ఎన్ని తోట్లు ఉంటాయో రాజకీయ నాయకులకు అనేది ఎవరు తెలియదు. 100% ఎవరికి కనిపించదు. ఇప్పుడు కడుపు నొప్పి వేసింది అనుకోండి, కడుపు నొప్పి వేసిందని డాక్టర్ కూడా తెలియదు. నువ్వు ఎంత సైంటిస్ట్ అయినా కూడా కడుపు నొప్పి లేస్తుంది అనేటువంటి చెప్తేనే ఇంక తెలుస్తుంది. కానీ వానంత వాడికి ఏమైందని కూర్చుండంత వచ్చి డాక్టర్ తో వచ్చి కూర్చుంటే ఏమైందని చెప్తేనే, నాకు ఈ ప్రాబ్లం అని చెప్తేనే డాక్టర్ తెలుస్తుంది. డాక్టర్ ఎంత చదివినా కూడా నీకు ఏమైంది అనేది కనుక్కోలేడు. అట్లా రాజకీయ నాయకుడు కూడా 100%గా ఎక్కడి నుంచి చేస్తాడు అనేది కూడా తెలియదు. వాస్తవం చెప్తున్నా. మనకు నేను ఉన్న పరిస్థితిలో నేను ఇలా మీరు అన్నారు కదా ఎంపీటీసీకి పోటీ చేద్దాం అనుకుంటున్నా, మరి మీరు డబ్బులు ఎట్లా చేస్తారని. నేను నిజంగా ఇప్పుడు నా ఆర్థిక పరిస్థితి బాగాలేదు. అయినప్పటికీ ఒక ధైర్యం, ఖచ్చితంగా నాకు ఏ నుంచి అయినా సరే ప్రజలు గెలిపించుకుంటారు, నాకు వస్తుంది, నేను చేయాలా, ప్రజలకు మంచిగా నిలబడాలనే ధైర్యం నాకు ఉంది. ఆ ధైర్యంతోనే ముందరికి పోతున్నా. ఖచ్చితంగా నాకు పైసలు వంచకున్నా పైసలు లేకున్నా వీళ్ళు నన్ను సాగతీస్తారనే నమ్మకం నాకు ఉంది. ప్రజలపైన నమ్మకం ఉంది నాకు. ఓకే, కమ్మదనం గ్రామంలో రకరకాల పార్టీలు ఉంటాయి కదా. అవును. మీ ఊర్లో ఏ బలమైన పార్టీ? 100% కాంగ్రెస్ పార్టీ బలం ఉంటుందండి. ఒకప్పుడు రాజశేఖర రెడ్డి గారు కానీ లేకపోతే బీఆర్ఎస్ పార్టీ కొత్తగా ఏర్పడినప్పుడు కూడా 2 పార్టీలు నడుస్తుండే. బీజేపీ తీసుకుంటే మా దగ్గర 0 అండి. 100% 0, అసలు ఏముండదు. అది కూడా కొంతమంది నిన్న మొన్న ఏంటంటే ఏదైతే హిందుత్వాన్ని తీసుకొని పోతా ఉన్నారో కొంతమంది యూత్ పిల్లలు దానికి అట్రాక్ట్ అయ్యి ఈ బీజేపీలో జాయిన్ కావడం జరిగింది. అంతమందికి అసలు లేదు. దాని తర్వాత వీళ్ళు ఎట్లా ఏర్పడిరో ఇది బిఎస్పీ ఆర్ఎస్ ప్రవీణ్ వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు కూడా మనకు ఒక నాయకుడు వచ్చిన ఉద్దేశంలో వాళ్ళు కూడా కొంతమంది
ఏర్పడి ఒక పార్టీలో దాదాపు ఒక 15 మంది జాయిన్ అయ్యి నడిపిస్తున్నారు. బలంగా ఉండే పార్టీ కాంగ్రెస్ పార్టీ. నువ్వు ఏ గ్రామం అయినా ఏ గ్రామం తీసుకున్నా మా చుట్టుపక్కల 100% కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంటుంది. ఓటర్ లిస్ట్ తీసుకున్న కూడా మీరు ఎప్పుడు ఏ ఊరు షాద్నగర్ కాన్స్టిట్యున్సీలో ఏ ఊరు నుంచి చూసుకున్నా కాంగ్రెస్ పార్టీకి దాదాపు 15-20 ఓట్లనే ఎక్కువ ఉంటాయండి మిగతా పార్టీల కంటే. సరే, కాంగ్రెస్ పార్టీ అంటే బలంగా ఉందన్నారు. మళ్ళీ మిగతా పార్టీ వ్యక్తిత్వం ఎలా ఉంటుంది, వాళ్ళు మీకు సపోర్ట్ ఎలా చేస్తుంటారు? మా ఊళ్ళో ఏదైనా ఇప్పుడు సమస్య ఏదైనా పలానా గల్లీకి ఇది అవసరం ఉంది, లేకుంటే పలానా మనిషికి ఇది అవసరం ఉంది అనుకుంటే 100% అందరం కూర్చొని ఒక తీర్మానం చేసుకుంటాం. అందులో బీఆర్ఎస్ వాళ్ళు ఉంటారు, బీజేపీ వాళ్ళు ఉంటారు, బీఎస్పీ వాళ్ళు ఉంటారు. వీళ్ళందరం కూర్చొని 100% ఒరిజిన్గా ఇక ఈ మనిషికి ఇది అవసరం ఉంది అనుకుంటే ఆ మనిషి ఖచ్చితంగా చేస్తాం, అందరం సపోర్ట్ చేస్తారు. ఈ ఎలక్షన్ ఉన్నన్ని రోజులే నడుస్తాయి. అది కూడా ఎవ్వరు కూడా నొల్లి పెట్టుకోరండి, క్లియర్ చెప్తున్నా. మా ఊళ్ళు 100% ఈ విషయంలో మెచ్చుకోవచ్చు అన్నమాట. ఎందుకంటే బీఆర్ఎస్ వాళ్ళైనా సరే, బీఎస్పీ వాళ్ళైనా సరే, బీజేపీ వాళ్ళైనా సరే అందరం ప్రచారం చేసుకుంటాం, ఎవరి ప్రచారం వాళ్ళు చేసుకుంటాం. కొంతమంది కాంట్రవర్సీ చేయాలని చూస్తారు. 100% ఏడైనా ఒకడు ఖచ్చితంగా శనేశ్వరుడు ఉంటాడు. దేవుడు ఒక్కడే కొడితే శనేశ్వరుడు లేకపోతే నడవది. కాబట్టి ఖచ్చితంగా పుల్లలు పెట్టేటోడు, అంటు పెట్టేటోడు కూడా ఉంటాడు. ఆ అంటు పెట్టినప్పుడు కూడా దానికి ఆ నీళ్లు పోసి ఓపిక మంతా ఉండాలి. మనం కూడా అలా గ్యాన్సన్ పోస్తే పెద్దగా మంతది, ఊరు నాశనం అవుతుంది. కాబట్టి ఆ విధంగా కాకుండా అందులో ఒకవేళ ఉరుకులాటోడు ఉన్నా కూడా మిగతా వాళ్ళు కూడా కూర్చొని ఇది 100% ఆ వ్యక్తికి న్యాయం జరగాల, పలానాది అవసరం ఉంది, ఖచ్చితంగా తెచ్చుకోవాలి మనం అని చెప్పేసి ఒకవేళ ఆడ అవసరం ఉంటే కూడా అందరం తల ఇన్ని పైసలు వేసి కూడా చేస్తాం అన్నమాట. ఆ కోఎడ్యుకేషన్ అన్ని పార్టీలలో కూడా ఉంది. ఎవరు కూడా ఎటువంటి పంచాలు జరగదు మా ఊళ్ళలో. ఓకే.